హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే మేమైతే కోరుకుంటున్నాము. సో ఈ రోజు అయితే మీ ముందుకు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాను. సో ఈ వీడియో అయితే చాలా మంచిగా ఉంటుంది, బాగుంటుంది, ఆరోగ్యానికి అయితే మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. సో అలాంటి కాయ అయితే ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చాను. కాయలంతా కింద అయితే పడిపోయి ఉంటాయి. దూరం నుంచి చూస్తే చెట్టు కూడా ఎండిపోయినట్టు కనిపిస్తుంది అనమాట. అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచిగా ఉంటుంది. నచ్చినట్లే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే మేము ముందుకు ఇంకా తెస్తుంటాను. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. రాకు ఎలా ఉంది, చాలా మంచిగా ఉంటుంది. ఇది పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయితే మేము వినియోగిస్తాము ఇది. సో పేపర్ లేకుండా ఈ ఆకును అయితే ఎక్కువ వినియోగిస్తాము. ఇదే ఫ్రెండ్స్, ఇది ఒక చెట్టు. ఇంకొకటి కింద ఒకటి ఉంది, ఇక్కడ చూపించు. ఇది చూసారు, ఇదిగో మొత్తం కులిపోయింది. ఇదిగో అస్సలు బాగాలేదు. ఇదిగో ఇలా అయిపోయింది, పడిపోయి మొత్తం కులిపోయింది అనమాట. ఇదిగోలో ఉన్నాయి, అయితే ఇలా ఉన్నాయి. సో ఇట్లా ఉన్నాయన్నమాట. సో ఇవి కాదు, మనం కింద చెట్టుకి వెళ్ళి వెళ్ళిపోదాము. కింద చెట్టుకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇట్లా ఉంటుంది, ఇలాంటి తీసుకుందాము. తీసేసుకో, అది బోలెడు ఉంటే తీసేసుకోవడమే. ఉన్నాయి కొన్ని మంచివి అయితే ఉన్నాయి. ఇక్కడ ఒకటి మంచిది దొరికింది. ఇక్కడ తుప్పల్లోనే ఎక్కువ. ఇది కిందన చాలా ఉన్నాయి. ఇదిగో ఉన్నాయి, చాలా ఉన్నాయి రా, తుప్పల్లోనే. ఇక్కడ పచ్చిగా ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ఈ ఎండ తగలకుండా, సరిగా ఎండ తగలట్లేదేమో కదా. ఉన్నాయి మామ, బోల్డ్ ఉన్నాయి ఇక్కడ. ఎలా ఉన్నాయి, ఇదిగో చాలా ఉన్నాయి. ఇందాకలా మనం అటు చూసాం, కానీ ఇక్కడ చూసి ఉంటే మనకు ఇది మొత్తం పచ్చికాయలే. ఇది ఎంత తీసావు? ఇదిగో మనవాడైతే ఇంతవరకు ఇంత తీసాడు, ఇంత తీసుకుందాము. సో మనం ఆ పైన చూసాం, కానీ ఇటు చూసి ఉంటే బాగుండును. ఆకులు లేవు, మొత్తం ఎండిపోయి ఉన్నాయి అన్నమాట. ఇది మామ పచ్చిగా ఉన్నాయి కదా, చల్లదనం కదా, నీడలో కూడా. చూసారా, చాలా పెద్ద పెద్ద కాయలు దొరుకుతున్నాయి ఇప్పుడు. సో మొత్తం తీసేసుకుందాం. ఇప్పుడు మొత్తం తీసుకున్న తర్వాత ఇంకా చూపిస్తాము. కానీ ఇలాంటి దాంట్లో మనము కొంచెం జాగ్రత్త చూసుకొని మనం తీసుకోవాలి కాయలు. ఎందుకంటే పాములు గట్రా ఏమైనా ఉంటాయి కదా, చూసుకుంటూ తీయాలి. ఇలా చూసినప్పుడు మాకు చూసారు, ఇదిగో మొత్తం కూలిపోయి ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదంతా కూలిపోయింది, ఇదిగో. సో ఇదంతా కూలిపోయింది, చూసారా. అప్పుడు ఇలాంటివి గట్టి గట్టి ఉన్నవి మనం తీస్తుండేము, కానీ కింద నీళ్ళు చూస్తే మనకు చాలా కనిపించాయి. ఇదంతా వేస్ట్వి. అంటే మనకు వర్షం పడినప్పుడు ఇదంతా కూలిపోయింది. పాడైపోయినవి అయితే చాలా ఉన్నాయి. ఇదిగో మీరు అలసిపోయావా? సో మనకైతే ఇది ఇంత దొరికింది. చూసారా, కొన్ని అయితే ఎండిపోయి ఉన్నాయి లైట్గా, కొన్ని అయితే కూలిపోయినట్టు కూడా కనిపిస్తున్నాయి, కొన్ని అయితే గ్రీన్గా కనిపిస్తున్నాయి. సో ఇంత అయితే మనం తెచ్చుకున్నాము. ఇదనమాట మనం తెచ్చుకుంది. వీటికి మనం ఏం చేస్తామనేది చూపిస్తాను. సో ఇది, సో వీటికైతే ఇప్పుడు పగలగొడదాం. ఇప్పుడు పగలగొట్టి లోన ఉన్న గుజ్జు ఉంటుంది కదా, అదైతే మేము తింటాము. సో ఇది అయితే దగ్గుకి మంచిగా పనిచేస్తుంది అనమాట, లోన ఉన్న గుజ్జు అయితే. ఎండిన కాయనైతే తీసుకుందాం, ఎందుకంటే బాగుంటుంది. ఇది పగలగొట్టాలి, అసలు అర్థం కావట్లేదు. ఇది పగలగొడతాను. ఇది బాగుంది చూడు, ఇది కొంచెం ఎండిపోయింది. సో ఇది నేనైతే పగలగొడతాను ఇప్పుడు. చిన్నప్పుడు వీటికి ఇలానే పగలగొట్టి తినేవాళ్ళు మేము. మళ్ళీ రావు ఆ రోజులు. సో పగలగొట్టినప్పుడు అయితే ఈ విధంగా ఉంది. ఇది మొత్తం 5 లేయర్స్. ఇంకొక లేయర్లో ఉంటుంది అనమాట లోనకి, చిన్న చిన్న పొరలు. కానీ అప్పుడు బాగా పగులుతుంది కదా. ఇది చాలా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే చాలా గట్టిగా ఉంటుంది ఇది అనమాట. సో ఇటు కూడా పగలగొడతాను ఇప్పుడు. లోన గింజ బయటగా లోన మంచిగా పగిలింది చూడు. నువ్వు నవ్వుతున్నావు కానీ అంటుకుని పోయింది కిందకి.
ఇదనమాట గుజ్జు అయితే తీస్తాను. సో మనము ఇది తినేటప్పుడు ఇది ఉంది కదా కొబ్బరికాయ, ఈ పై పొర ఉంది కదా, ఇది తింటే మనకు సేదులు అనిపిస్తుంది. ఇది ఈ మామూలు బూడిద కలర్లో కనిపిస్తుంది కదా, సో ఇది తిన్నా మనకు సేదులు అనిపిస్తుంది. ఈ పై ఉన్న ఈ లోన ఉన్న గుజ్జు ఉంది కదా, ఈ గుజ్జు మాత్రమే తింటే మనకు బాగుంటుంది అనమాట. సో తింటాను నేను ఇప్పుడైతే గుజ్జు లోన పేపర్లో ఉంది కదా, సో లోన గుజ్జు అయితే మంచిగా టేస్ట్ అనేది ఉంది, బాగానే ఉంది టేస్ట్ అయితే. కానీ ఆ పైన బూడిద కలర్లో కనిపిస్తుంది కదా, అది తినమనుకో సేదు కనిపిస్తుంది అనమాట. ఇది పేపర్లో ఉంది, ఇది చూసారా వైట్ పేపర్లోనే కనిపిస్తుంది. ఇక్కడ చూపించు నిజంగా, ఇదిగో ఇది పేపర్, ఇదిగో పేపర్ చూసురా, అంటే పేపర్ చుట్టినట్టే ఉంది ఇదిగో లోనికి. ఈ గుజ్జు మనకు దగ్గుకి బాగా మంచి పనిచేస్తుంది. ఇది మనోడు పగల కొట్టాడు, ఒకసారి చూపించు. ఇదే తీద్దాం, ఇట్లాంటివే తీసుకోవాలి. ఇవి పేపర్లోనే ఉన్నాయి, లేయర్లో ఉన్నాయి చూసారా గుజ్జు. మనకు పొరలా ఉంది, మొత్తం పొరలానే ఉంది. ఇది తిన్నామనుకో మనకు సేదు కనిపిస్తుంది ఇది తింటే. సో ఇది తినాలి, తింటా నేనైతే. బాగుంది, చక్కగా ఉంది ఏకంగా. మీ ప్రాంతంలో ఇలాంటి చెట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఆయుర్వేదిక్ కూడా ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. నాటు వైద్యం కూడా ఇది ఉపయోగిస్తారు అనమాట. మా ఒరియా భాషలో అయితే వాటికి వస్తూ ఉంటాము. ఇలానే అది కాదు మామ, ఇప్పుడు మా ఒరియా భాషతోటి మామూలు అంటే ఈ ఆయుర్వేదిక్ మందుకు వస్తూ ఉంటాం కదా. ఒకసారి ఒరిస్సా వెళ్ళాం లలిత్ వాళ్ళ నాన్న కోసం ఈ టేబ్లెట్ కనిసి వెళ్తే, అక్కడ వెళ్తే మాకు వస్తు అన్నారనమాట. వస్తు అంటే ఏంటో మాకు అవగాహన లేదు. వస్తు అంటే మా ఇప్పుడు చూడు ఆంధ్రాకి ఒరిస్సాకి కొంచెం లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంటుంది కదా. అవును, అంటే మా ఒడియా భాషలో అయితే మాత్ర అంటాం, మా ఒరియా భాషలో అయితే మాత్ర అంటాం, లేకపోతే తెలుగు అయితే ఇంగ్లీష్ అయితే టేబ్లెట్ అంటాము, తెలుగుతో కూడా మనము మాత్ర అంటాం కదా. కానీ అక్కడ వెళ్తే మాకు వస్తు అన్నారనమాట. వస్తు అంటే ఏట్రా బాబు అనుకున్నాను నేనైతే అక్కడ, తెలుసా. వస్తు అంటే నాటు అది కాదు, అంటే ఫ్రెండ్స్ వస్తు అంటే మనము నాటి వైద్యం, ఇప్పుడు కొన్ని ఆయుర్వేదిక్ మందులు ఉంటాయి కదా, వాటికి మనం వస్తు అంటాం అనమాట. కానీ అక్కడ ఒరిస్సాలో వెళ్తే ఆ మాత్రలకి వస్తు అంటారనమాట. అక్కడ నేను కన్ఫ్యూజ్ అయిపోయి ఉండేను. సో ఇలానే చిన్నప్పుడు అయితే మేము ఇలాంటి చెట్లు కిందన కూర్చొని ఈ కాయలు అయితే తీసుకొచ్చి, అంటే స్కూల్ ఇడిచిపెట్టేస్తారా, స్కూల్ ఇడిచిపెట్టిన తర్వాత అయితే ఇట్లానే చెట్టుకు వచ్చి అక్కడ కాయలను తీసుకొచ్చి ఈ విధంగానే సండే కూడా ఇట్లానే తీసుకొచ్చి ఈ విధంగా పగలగొట్టి మనమైతే ఈ కాయలను అయితే తింటాం అనమాట. చాలా బాగుంటుంది, దగ్గుకి అయితే మంచి పనిచేస్తుంది. సో వీటికి సంతలు తీసుకెళ్ళి కూడా అమ్ముతారనమాట మా వాళ్ళైతే. ఇది ఇంటికి తీసుకెళ్దాం, ఏం చేస్తాం. సో ఇది మొత్తం తీసేస్తున్నాను నేనైతే. ఇదిగో అంటుకొని పోతున్నాయి, ఇదిగో జిగిటలాగా అంటుకొని పోతున్నాయి, ఇదిగో చూసారా. ఎందుకంటే ఇటు ఒక రసం అనమాట ఇది. ఈ పై ఇది మనం నూరేసి ఈ రసం తాగితే మంచిగా పనిచేస్తుంది దగ్గుకు ఇది. సో ఇది లాస్ట్ తీసి చూపిస్తాను, బాగా చూడండి. ఏమో ఇది అంటుకొని పోతున్నాయి ఫ్రెండ్స్, ఇదిగో చూసారా మొత్తం అంటుకొని పోయింది చెయ్యికి అయితే. కరక్కాయలు, కాకరకాయ మనం అంటే కరకాపులు అంటాం మా ఒరియా భాషలో, తెలుగుతుంటే కరక్కాయలు. డిఫరెన్స్ ఏం లేదు కొద్దిగా. మా ఒరియా భాషకి వీటికి తెల్లటివిలో తీసి ఇలా నోట్లు పెట్టుకుంటే హాయిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. అది ఏం తీయగలేదు, చప్పగా ఉంది, బాగుంటుంది అనమాట, చాలా బాగుంది. సో వీటికైతే తీయగా ఉండదు అనమాట, అలా టేస్ట్ కనిపిస్తుంది అంతే. సో ఎప్పుడైనా మీరు ఈ కరక్కాయ తిని ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. లోన అయితే ఒక గుజ్జు ఉండదు, ఇట్లనే చిన్నగా ఉంటాయి అనమాట. ఇంటికి తీసి తినాలి. చిన్నప్పుడు అయితే మంచిగా తినేవాళ్ళం వీటికి, ఇప్పుడైతే లేదు ఫ్రెండ్స్, తీసుకెళ్ళి కూడా అమ్మేవాళ్ళు. సో ఈ కాయను అయితే ఇలానే తీసుకొని మార్కెట్లో కూడా తీసుకెళ్ళి అమ్ముతాము. ఇంకా ఇది మనకు ఆయుర్వేదిక్ మందుగా కూడా ఉపయోగిస్తాము. ఇది మనకు పూజలు కూడా ఉపయోగిస్తారనమాట. సో ఇలానే మనం అయితే చెట్టు కిందన కూర్చొని ఈ విధంగా కరక్కాయని అయితే సిద్ధగొట్టుకొని లోన గుజ్జు అయితే తీసి తింటాము.
సో ఇలాంటి స్వీట్ మెమరీస్ మీకు కూడా ఉండి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాము. ఎందుకంటే మేము ఎలిమెంటరీ స్కూల్ ఉన్నప్పుడు స్కూల్ ఒగ్గేస్తారు కదా 4 గంటలకి, అప్పుడైతే డైరెక్ట్గా మనము కాకరకాయ చెట్టుకి అయితే వచ్చేస్తాం అనమాట. వచ్చి ఈ విధంగానే కూర్చొని చెట్ల కింద కూర్చొని ఇలాగే చిత్త కుట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ మనం అయితే తింటి కబుర్లు చెప్పుకుంటూ ఈ విధంగా అయితే కుట్టుకొని తింటాం అనమాట. సో ఇలాంటి స్వీట్ మెమరీస్ మేమైనా మీలో ఉంటే కూడా కామెంట్ చేయండి. మాకైతే ఇలాంటి స్వీట్ మెమరీస్ ఎన్నో ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఇది మా గిరిజనులు అయితే సంతకి తీసుకెళ్ళి అమ్ముతారు. కొన్ని ఆయుర్వేదిక్ కూడా ఉపయోగిస్తారు, దగ్గు కూడా మంచిగా పనిచేస్తుంది అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా పెంచింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో చెట్టు ఉన్న సో కామెంట్ చేయండి అనమాట. మరెన్నో కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తామన్నమాట. వీడియోని అయితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ని కూడా మంచిగా సపోర్ట్ చేయండి అనమాట. మరిన్ని ఇలాంటి మంచి వీడియోలు అయితే మీ ముందుకు తెస్తాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇంకా కొత్త వీడియోతో అయితే కలుస్తాము. అంతవరకు అయితే మేము సెలవు తీసుకుంటున్నాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.